అని చెప్పి నేను అది ఖచ్చితంగా చెప్తాను సార్. రైట్. కిరణ్ గారు, ఇంకా ఎంతమందికి అఫ్కోర్స్ ఈ ఈ 10 రోజుల్లో రావణ్ జోసెఫ్ని పోలీసులు ప్రశ్నించే సందర్భాలు కానీ ఇటువంటి చాలా జరుగుంటాయి. ఏమేమి క్వశ్చన్ వేశారో తెలియదు, అతను ఏం చెప్పాడో తెలియదు. మొత్తం మీద యూఏపీఏ చట్టం పెట్టారు, అది నడుస్తుంది కదా. సో అతను చెప్పి ఇంకెంతమంది పేర్లు చెప్పే అవకాశం ఉంది, ఇంకెంతమంది ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఇంకెంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓవరాల్గా ఇంకా ఎంతమంది ఈ ఊపా చట్టం కింద లేకపోతే ఎన్ఐఏ లెన్స్లోకి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది సార్? ఒకటి, ఎన్ఐఏ రంగంలో దిగక ముందు మన ప్రభుత్వం చేయాల్సిన పని ఏమంటే, మేము డిప్యూటీ సీఎం గారికి కూడా ఆఫీస్ కూడా లెటర్ పెడతాం, ఉన్న విషయం చెప్పుతాం, ఉన్న విషయం చెప్తున్నాము. అలాగే సీఎం గారు కూడా చెప్తున్నాము, ముందు కొంతమంది వైసీపీ ముఖ్య నేతల మీద నిఘా పెట్టండి, వాళ్ళని దేశం వదిలి పారిపోకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇతని ఫోన్ లో చాలా కీలకమైన డేటా ఉంది. ఇతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు రెచ్చగొడుతున్నారు, ఎక్కడెక్కడ సోషల్ మీడియా ద్వారా పనులు చేయిస్తున్నాడు, ఇవన్నీ కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలైతే ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఆ వచ్చిన పేర్లు నేతల్ని ఇమ్మీడియట్లీగా వాళ్ళని నిఘా ఉంచాలి, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. ఇటువంటి మనుషుల్ని ముందర పెట్టి వెనకాల దర్శకత్వం నిర్మాతలు వాళ్ళు పనిచేస్తూ ఇతని యాక్టర్ గా పెట్టి చేసిన విషయాలను కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద నిఘా ఉంచి ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నారో, వీళ్ళకి సంబంధించిన వైసీపీ సంబంధించిన ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి మీద నిఘా పెట్టి అతన్ని అదుపులో తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అతను పారిపోయాడు అనుకోండి, మళ్ళా మొదటికి వస్తుంది కేసు, అతను మొబైల్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పోలీస్ శాఖ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వెంటనే ఇతను ఏదైతే రంగంలో దిగుతుందో ఎన్ఐఏ రంగం ముందుగానే నిఘా పెట్టి తీసుకుంటే ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చాయి, చాలా వీడియోలు బయటకు వచ్చాయి, కానీ అవన్నీ పబ్లిక్ చేయకూడదు కాబట్టి చేయలేదు. అన్ని కూడా ఏమో నాకున్న సమాచారం ప్రెస్ మీట్ పెట్టి త్వరలో డిపార్ట్మెంట్ ఏమైనా చెప్తుందేమో, లేకపోతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ దయచేసి ఇప్పటికన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తెలుసుకోండి బాబు. ఈ రావణ్ణి మీరు ఒక ఉదాహరణకు తీసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. చాలా మంది జగన్ బ్యాచ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకాష్ రాజు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు ఇలా 2 రోజులు కనిపించట్లేదు సార్. లేట్ ఈ పార్టీకి వచ్చింటాడు, ఒక వీడియో ఎత్తుకుని ఎక్కడో గోవాలోనో థైలాండ్ లో పడుకొని వీడియో పెడతాడు మామూలుగా అందరికీ. కాబట్టి ఈ సలహాలు ఇవ్వద్దు. చూడు మీ మిత్రుడి పరిస్థితి ఎలా ఉందో, దేశానికి దేవునితో పెట్టుకుంటే, హిందూ మతంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్ చూసా. కాబట్టి దయచేసి హిందూ మతంతో ఆడుకునేటప్పుడు, సనాతన ధర్మం కించపరిచి మాట్లాడేటప్పుడు, మా కూటమి గవర్నమెంట్ లో మా డిప్యూటీ సీఎంని, మా సీఎంని మాట్లాడేటప్పుడు కొంచెం చూసి ఆలోచించి మాట్లాడితే మంచిదని కూడా కొంతమంది వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు సార్. మీరు తీసుకుంటా ఒక్క నిమిషం. కిరణ్ గారు, పట్టాభి గారు, మీరు ఇద్దరు సజ్జల భార్గవ రెడ్డి అని చెప్తున్నారు. దీంట్లో సజ్జల భార్గవ రెడ్డికి సంబంధం ఏంటి? వైసీపీ సోషల్ మీడియా మొత్తం నడిపేది అతనే కదా సార్. సోషల్ మీడియా అంతా కూడా పేమెంట్లు ఇచ్చి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి బెంగళూరులో ఒక 300 మంది, హైదరాబాద్ లో ఒక 1000 మంది, చెన్నైలో ఒక 1000 మందిని పెట్టి నడుపుతున్నాడు ఆఫీసులు తీసుకునే. గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు ఈ రావణ్ ఇష్యూ టేకప్ చేసి కనీసం ఇప్పటికైనా రైట్ చేస్తే మంచిది, దొరుకుతారు. ఈ రావణ్ ఇష్యూ తీసుకొని ఇప్పుడు నేషనల్ ఇష్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ఐ అంటే దీన్ని నేషనల్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఇంకా బీజేపీ కూడా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ కూడా ఈరోజు మన కూటమిలో ఉంది. వాళ్ళు రాముణ్ణి అంతంత మాట మాట్లాడేసినా కూడా ఈరోజు బీజేపీ కొన్ని చోట్ల రెస్పాండ్ కాలం కొంచెం బాధ అయితే ఉంది. కాబట్టి యామిని శర్మ గారు మీరు కూడా సరే బీజేపీ కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే అతను మాట్లాడింది మీరంతా పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు, అతను రాముణ్ణే మాట్లాడారు, ఒక హిందూ మతాన్ని కూల్చే దైవాన్ని మాట్లాడారు. కాబట్టి బీజేపీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని ముందుకెళ్తే, దీన్ని సెంట్రల్ లెవెల్ తీసుకెళ్తే అనేక విషయాలు బయటపడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సార్. పట్టాభి గారు, మీరెందుకు సజ్జల భార్గవ రెడ్డిని అన్నారు? మీరు అంటే మీకున్న అనుమానం ఏంటి?